తప్పక దేవుడు మన పట్ల నూతన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే పిల్లల ఈ సమయంలో ఈ 3వ రోజులోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని అందించడానికి మరి మన మధ్యలోనికి దైవజనులు మరి రెవరెండ్ ఎండి ఇష్మాయిలయ్య గారు, వారు ఏలూరుపాడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండి చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఒక పక్క దేవుని పరిచర్య కాకోకుండా ఒకవేళ క్రైస్తవ సంఘాలలో ఎక్కడైనా సరే ఈ రాష్ట్ర వ్యాప్తంగా, అది ఏ మారుమూల గ్రామం అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం అంతట్లో ప్రతి గ్రామానికి కూడా ఆయన కృషి లేక ఆయన ఆలోచన ఏంటి అని అంటే, ఎక్కడైనా సరే దేవుని మందిరాలను ఒకవేళ కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే సువార్తకు ఎక్కడైనా ఆటంకంగా ఉన్నాయా, ఇలాంటి పరిస్థితులు తెలుసుకున్నప్పుడు నిజంగా వారు హుటాహుటిన ఆ స్థలానికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి సమస్యను సాల్వ్ చేయడం, ఇలాగ చాలా విషయాలు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యమాన్ని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. గత కాలంలో జూన్ జూలై ఆగస్టు ఆ ప్రాంతంలో అనుకుంటా కైక్లూరు వెళ్ళి వస్తూ మరి ఇక్కడికి వచ్చి ఆగారు. ఇక్కడికి వచ్చి ఆగినప్పుడు ఆయన చూశాను. నిజంగా ఆ రోజు నుంచి ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి అభిమానము, ప్రేమ. అప్పటి నుంచి కూడా మేము అలాగా నన్ను కూడా ఆయన ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా మరి ఏపీసీపీఏ తరపున, అంటే ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ప్రొడక్షన్ కమిటీ తరపున వారు స్టేట్ లీడర్గా ఉన్నారు. మరి ప్రస్తుతానికైతే ఇంకా అనేక స్థలాలు, వాస్తవానికి వారికి విరామం లేని పరిస్థితుల్లో తప్పదన్న రండేనంటే ఖచ్చితంగా వారు సమయాన్ని కేటాయించుకుని మన మధ్యకు వచ్చారు. కాబట్టి ఈ సమయంలో వారు వస్తూ ఉండగా మనందరము కూడా చప్పట్లు కొడుతూ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఈ సమయంలో దైవజనులు ఇష్మాయిలయ్య గారు దేవుని యొక్క వాక్య పరిచర్య చేయాల్సిందిగా మనవి చేస్తూ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి అనంత మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఈరోజు ఈ పల్లివాడ గ్రామంలో తొలిసారిగా మీ మధ్య నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొదటిగా ప్రభువుకి నేను కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దైవజనులు జ్ఞానప్రకాష్ గారు చక్కని ప్రేమ కలిగినటువంటి దైవజనులు. ఇంతవరకు నన్ను గురించి మీకు పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ అసోసియేషన్ అధ్యక్షునిగా నేను అనేకమైనటువంటి క్రైస్తవ సమస్యల మీద పోరాటం చేస్తున్నాను. సామాజిక అంశాల మీద కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఇటువంటి కార్యాచరణలో మీ దైవజనులు కూడా ఈ ఏలూరు జిల్లా సెక్రటరీగా వారిని కూడా ప్రకటించడం జరిగింది. ఈ అసోసియేషన్లో జిల్లా సెక్రటరీగా దైవజనులు జ్ఞానప్రకాష్ గారు కొనసాగించబడ్డం మీ సంఘానికి, ఈ ప్రాంతానికి శుభ పరిణామం, ఆశీర్వాదకరమైన విషయం. చప్పట్లు కొట్టి అభినందించగలరా? ఇక విషయానికి వస్తే, నా చిరకాల ఆశ, కోరిక ఈ పల్లివాడ ప్రాంతంలో నిలబడి నా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని గురించి చెప్పాలి అనే ఆశ ఎప్పటిది కాదు. కానీ ఈరోజు ఈ విధంగా నా తమ్ముడు జ్ఞానప్రకాష్ గారి ద్వారా నెరవేర్చబడడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకో చెప్పనా? ఈ పల్లివాడ గ్రామంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. మీలో బాగా
ఆ, దరిదాపు లేదంటే ఒక 40 సంవత్సరాల నుండి యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి క్రైస్తవ సంఘంలో కొనసాగుతున్న వారు ఇక్కడ ఎవరైనా ఉండుంటే 40 సంవత్సరాల కిందటి నుండి నేను క్రైస్తవ సంఘంలో కొనసాగుతున్నానండి అన్నవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 40 సంవత్సరాల నుండి నేను చర్చికి వెళ్తున్నాను అన్నవాళ్ళు ఒకటి రైట్. ఇక్కడ ఇదే ప్రాంతంలో ప్రభుదాస్ గారు అనే ఒక పాస్టర్ గారు ఉండేవారు. మీకు తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? 1 అక్కడ 2 3 4 5 ప్రభుదాస్ గారు నల్లగా ఉంటారు, పంచికట్టు కట్టుకునేటటువంటి పాస్టర్ గారు. ఓకే, ఐడియా ఉందమ్మా? ఎక్కడ ఈ బిల్డింగ్లో ఇక్కడి నుంచి ఒక 2 వీధులు దాటితే అక్కడ ట్రాన్స్ఫారం ఉంటుంది, ట్రాన్స్ఫారం వీధి. ప్రభుదాస్ గారు సేవ చేస్తున్నటువంటి కాలంలో మా నాన్నగారు మహమ్మద్ ఇబ్రహీం గారు ముస్లిమ్స్. ఇదే పల్లివాళ్ళలో మా నాన్నగారు అక్కడ రోడ్డు ప్రక్కన పంచాయతీ ఆఫీస్ ఉంది కదా, చెరువు దగ్గర ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో మా నాన్నగారు సైకిల్ షాప్ నడిపించారు. సైకిల్ షాప్ వర్క్ చేస్తూ ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు మేము ఉన్నాం. ప్రభుదాస్ గారితో కలిసి మా నాన్నగారు అనేకమైన ప్రాంతాల్లో యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించిన ఆ సాక్ష్యాన్ని ఆయన అందిస్తూ వివిధ ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి రోజులవి. అప్పుడు మీకు నాకు బాగా గుర్తు, ఈ మలుపులో నుండి కొంచెం ఎదరికి వెళ్తే లోపలికి సమాధులోకి వెళ్ళే దారి ఉంటుంది కదమ్మా. అప్పట్లో ఆ దారిలో నుంచి మేము అంటే ఆ లోపలికి హిందువుల కుటుంబాలు ఉంటాయి, అక్కడ అద్దెకు ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఈ ప్రభుదాస్ గారి దగ్గరికి మా నాన్నగారు ప్రేయర్కి తీసుకొస్తూ ఉండేవారు నన్ను. అంటే నేను మా అమ్మ మా నాన్నగారు ప్రేయర్కి వస్తూ ఉండేవాళ్ళం. మీకు ఇదే రోడ్లో ఇదే లైన్లో ఇక్కడ ఒక పెంకుటిల్లు ఉంది, చూశారు కదా పెంకుటిల్లు అమ్మా. ఆ పెంకుటింటి ఎదురుగుండా రైలు చెట్టు ఒకటి ఉండేది, ఇప్పుడు లేదు రైలు చెట్టు. ఆ దారిలో ఒక 2 రైలు చెట్లు 3 ఉండేవి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పట్లో నేను చిన్నపిల్లవాడిగా ఉన్నాను. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు రాత్రిపూట నడుచుకుంటూ మేము ప్రార్థనకి ప్రభుదాస్ గారి దగ్గరికి వస్తున్నటువంటి సందర్భంలో మా అమ్మ మా నాన్న రోడ్డుకి అటువైపు నడుస్తున్నారు, నేను పెంకుటింటి వైపు నడుస్తున్నాను. చిన్నపిల్లవాడిని కదా, చీకట్లో నడుచుకుంటూ వస్తున్నాను. అంటే ఆ రోజు మా అమ్మ మా నాన్నతో నేను వేసిన పందెం ఏంటంటే ఎవరు ముందు నడుస్తారో, ఇది నా పందెం. వాళ్ళతో నేను పందెం వేసాను, చిన్నపిల్లవాడిని కదా. పందెం వేసి నడుస్తూ ఉంటే అప్పుడు అలా వేగంగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు, మీకు బాగా గుర్తుందో లేదో, ఈ 40 సంవత్సరాల కిందట ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. మీకు పల్లివాళ్ళలో తెల్లారు లెగిస్తే ఇదే రోడ్డు మీద ఎన్ని పాములు చచ్చిపోయేవి అప్పట్లో. పాములు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా కూడా నాకు చిన్నప్పుడు అప్పుడే నాకు అప్పట్లోనే గుర్తు. మీకు కొంచెం ఎదరికెళ్తే ఆ చెరువుల వైపు చెట్లు ఉండేవి, ఆ చెట్ల దగ్గర ఎన్నో పాములు ఉండేవి. నాకు బాగా గుర్తు అన్నమాట.
తెల్లారులే ఇస్తే ఇదే రోడ్డు మీద ఎన్నో పాములు చచ్చిపోతూ ఉండేవి. ఆ రాత్రి అది వేసవికాలం కాబట్టి మరి ఆ చల్లదనానికి రోడ్డు మీదకి వచ్చి ఉంటుంది గోధుమ తాసు. నేను దాని మీద కాలు వేసేసాను. నేను కాలు వేయగానే వెంటనే నన్ను కరిచేయడం కూడా జరిగింది. అప్పుడు వెంటనే నేను ఏమన్నానంటే పెద్ద కేక వేసి అబ్బా సాప్ కాటే అని చెప్పి పెద్ద కేక వేశాను. వేస్తే మా నాన్న గబగబా ఆయన చేతిలో ఉన్నటువంటి లైట్ వేసి చూస్తే గోధుమ తాసు. అది కాటు వేయడం, నేను అరవడం, మా నాన్న లైట్ వేసి చూడడం, పామును గమనించడం అన్నీ జరిగిపోయింది. వెంటనే మా అమ్మకి నేను ఎక్కడనే కొడుకుని, నేను తప్పితే ఇంకెవరో లేరు. అప్పట్లో 40 సంవత్సరాల కిందట అంటే ఏమండి వైద్య పరిస్థితుల గురించి ఆలోచించండి. ఇక్కడ ఈ ప్రాంతంలో వైద్యం అందుబాటులో లేదు. ఇక్కడ ఈ చింత చెట్టు దగ్గర ఇక్కడ చింత చెట్లు ఉన్నాయి కదా, చింత చెట్లు. మీరు పల్లివాళ్ళలోనే ఉన్నారా? పల్లివాళ్ళలోనేనా ఉన్నదే? అమ్మా పల్లివాళ్ళలో ఉన్నాం కానీ పల్లివాళ్ళలో ఏముందో తెలియదు అంటారా? మీ మీద నేనే బెటర్ ఏమో. ఉన్నాయా చెట్లు? ఆ చింత చెట్లున్న దగ్గరలో, ఆ చింత చెట్ల దగ్గర అప్పట్లో ఎవరో కాపురం ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. చిన్న చిన్న గుడిసెలు ఉండేవి. చిన్న చిన్న గుడిసెలు ఉండేవి. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్ళి నా నోట్లో ఏదో రసం పోయించారు. అర్థమైందా? నన్ను ఏమని అడిగారంటే చేదుగా ఉందా తీయగా ఉందా అని అడిగారు. ఏంటి అడిగారు. అప్పుడు ఆ రసం పోసిన తర్వాత అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చేసి డైరెక్ట్గా ప్రార్థనకు తీసుకుపోయారు. తీసుకుపోయి అప్పుడు కరెంటు, ఇళ్లల్లో కరెంటు కూడా లేదు. ప్రార్థన అది ఫిట్మస్ లైట్లు ఉండేవి కదా, ఫిట్మస్ లైట్లు, ఆ కెరసనాల బుడ్డిల్లో పంపు కొట్టుకుని వెలిగించుకునే లైట్లు ఉండే, అయ్యే ప్రార్థన కూటాలకు ఉపయోగించుకునేవారు. ఆ లైట్ స్టూల్ మీద పెట్టి నన్ను స్టూల్ మీద కూర్చోబెట్టి ఈ పల్లెవాడలో ఉన్నటువంటి విశ్వాస పిల్లలు ఆ రాత్రి నన్ను నిద్రపోనివ్వలేదు. వాళ్ళు నిద్రపోలేదు. రాత్రంతా ప్రార్థన చేశారు. రాత్రంతా ప్రార్థన చేశారు. అద్భుతం ఏంటో తెలుసా అండి? మా నాన్న చెప్పిన మాట ఏంటంటే, వీడు దేవుని సేవ కొరకు సమర్పించాం వీడిని. ఒకప్పుడు కాలువలో పడి మునిగిపోయిన, చెరువులో పడి మునిగిపోయినటువంటి వీడిని దేవుడు చూపిస్తేనే మనం కనుగొనగలిగాము. దేవుడే బ్రతికించుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయనే బ్రతికించుకుంటాడు. ఆయనకు మహిమకరమైన పాత్రగా వాడుకుంటే బ్రతికించుకుంటాడు, లేకపోతే తీసుకుంటాడు. ఇంతకు మించి మనం ఏం చేయలేము. నువ్వు ఏడవద్దని చెప్పి తన భార్యకి మా నాన్నగారు ధైర్యం చెప్పి అక్కడికి తీసుకొచ్చి పల్లివాడ ప్రభుదాస్ గారి యొక్క ఇంటి ఆవరణంలో విశ్వాసులందరూ కూడా నిద్రపోకుండా, నన్ను నిద్రపోనివ్వకుండా ప్రార్థన చేస్తే బ్రతికించిన ఇష్మాయేలే ఈరోజు ఇంత గొప్ప సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను బ్రతుకున్నానంటే దానికి కారణం పల్లివాడలో ఆనాడు విశ్వాస బిడ్డలైనటువంటి వారు, విశ్వాస సమాజమైనటువంటి వారు విశ్వాసంతో ఆనాడు చేసిన ప్రార్థనే ఈనాడు నేను బ్రతికి ఇలాగ మీ మధ్య నిలబడి ఎన్నాళ్ల తర్వాత ఇలాంటి వేదిక మీద ఇక్కడ జరిగిన కార్యం గురించి చెప్పడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. చప్పట్లు కొడతారా? అందును బట్టి ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి నాకు అవకాశం కల్పించిన తమ్ముడికి నిండు మనసుతో రియల్లీ
థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇన్నాళ్లలో నాకు ఇలాంటి అవకాశం ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలు నా కొరకు చేసినటువంటి ప్రార్థన, ఆ రోజు నన్ను కరిచినటువంటి తాసు పాము విషము నుండి కాపాడింది అంటే ఎంత గొప్ప సాక్ష్యం ఈ ప్రాంతానికి తెలియకుండా కనుమరుగైపోతుందేమో అనేటటువంటి బాధ నా మనసులో ఉండేది. కానీ ఇన్నాళ్ల తర్వాత దేవుడు నాకు ఆ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, దేవుడు ఎంత గొప్పవాడండి, దేవుడు ఎంత అద్భుతకరుడండి. ఇలాంటి మాట చెప్పినప్పుడు చాలామందికి ఎట్లా ఉంటుందంటే వెర్రితనంగా ఉంటుంది, గుడ్డితనంగా ఉంటుంది. దేవుని కార్యాలని అనుభవించినటువంటి వ్యక్తులు వారి జీవితాల్లో జరిగినటువంటి అద్భుతాలని గురించి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు పొందుకునేటటువంటి అనుభూతి, ఆనందం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నేను ఈ ప్రాంతంలో ఉన్నాను అని చెప్పడానికి ఇంకొక ఆధారం కూడా మీకు చెప్తాను. 40 సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి వారు, అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు చెప్పగలరు. ఇదే ప్రాంతానికి ఏనుగులు వచ్చినాయి. ఆ ఏనుగులు ఆ చెరువులో స్నానం చేసాయి. ఎంతమందికి గుర్తుందా? ఏనుగుల గుంపు ఆ చెరువులోనికి వచ్చాయి. ఆ చెరువులోనికి తీసుకొచ్చారు. అప్పట్లో ఆ చెరువులో స్నానం చేసే ఏనుగుల గుంపు. ఆ ఏనుగుల గుంపు వచ్చినప్పుడు మేము ఇక్కడే ఉన్నాం. అప్పటి కాల పరిస్థితుల్ని తలపోసుకుంటే జ్ఞాపకం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయం అర్థమవుతుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా ఎప్పుడైనా మనం పల్లివాడికి ఏనుగులు వచ్చిన చరిత్ర ఏమైనా ఉందా ఒకసారి చెప్పండి అని తెలుసుకోండి. ఓకే, అప్పటి నేను చాలా చిన్నపిల్లవాడిని కాబట్టి చెప్తున్నాను. అంటే అప్పటి విషయాలు ఇప్పటికి కూడా నాకు గుర్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి అట్లా ఆ రోజు ఈ ప్రాంత ప్రజలు నా కొరకు కార్చినటువంటి కన్నీళ్ళు ఈరోజు కొన్ని ప్రాంతాలకు ఆదర్శవంతమైన పరిచర్య చేసే సేవకుడిగా నిలబెట్టాయి. మీ కన్నీళ్లకు ఎంత గొప్ప విలువ జోడించబడింది. ఆ విలువ జోడించబడడానికి సాక్షార్థమైనటువంటి రూపం నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చాలా గొప్పవారిని తయారు చేస్తుంది. ప్రార్థన ప్రాంతాల్ని ప్రభావితం చేసే వ్యక్తుల్ని నిలబెడుతుంది. ఒక గొప్ప ఆవిష్కరణకి కారణంగా చూపిస్తుంది. ప్రార్థన విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకొస్తుంది. నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తావో, దేని కొరకైతే ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన యొక్క మూలం దేని మీద ఆనుకునుందో, ఆధారపడి ఉందో, ఆ మూలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే శిఖరాల మీద ఎత్తి నిలబెట్టి దిక్కులు పెక్కటిల్లేటటువంటి గొప్ప కార్యాల్ని ఆ ప్రార్థనా మూలం ద్వారా చేసి చూపించగలిగినటువంటి సత్తా కలిగినటువంటి దేవుడు, నీవు నమ్మినటువంటి దేవుడు, నేను ప్రకటించే దేవుడు. చప్పట్లు కూడా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. దేవుని వాక్య భాగంలో నుండి కొన్ని విలువైనటువంటి మాటల్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. క్రైస్తవ సంఘం ఎలా ఉండకూడదంటే విని విడిచిపెట్టేసేదిగా ఉండకూడదు, విని మర్చిపోయేదిగా ఉండకూడదు, విని ఏ విధమైనటువంటి చలనము లేనిటువంటిదిగా క్రైస్తవ సంఘం ఉండకూడదు. దేవుని వాక్యం ఎంత గొప్పది అంటే అది విత్తనం లాంటిది.
అది ఇంకెంత ప్రభావం గలది అంటే, విత్తనానికి జీవం ఉంటే, పుట్టగల శక్తి ఉంటే, పుట్టగల శక్తి ఉన్నటువంటి విత్తనం అది మొలకెత్తడమే కాకుండా మొలకెత్తి ఎన్నో ప్రయోజనాలకి, ఎన్నో ఫలితాలకి, ఎన్నో ఆశీర్వాదాలకి అది నెలవైనదిగా, కారణమైనదిగా కనిపిస్తుంది. ఈరోజు ఒక చిన్న విత్తనమే ఈ ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి కారణమైనటువంటి మనిషికి ఉపయోగపడుతూ ఉంటే, మనిషి దాని పంచన చేరుతూ ఉంటే, మనిషి దాని నేలకు వస్తూ ఉండేలాగా చేస్తూ ఉంటే, ఈరోజు దేవుని వాక్యం సజీవమైనది కదా. సజీవమైన దేవుని వాక్యం నీలో విత్తబడినప్పుడు ఆ విత్తనము మొలకెత్తి మహావృక్షమైతే, ఆ మహావృక్షమైనటువంటి విత్తనం అంటే దేవుని వాక్యం నీలో ఉండి ఎంతమందిని సేదదీర్చేదిగా, ఎంతమందిని ధైర్యపరిచేదిగా, ఎంతమందిని పురికొల్పేదిగా, ఎంతమందిని దైవికమైనటువంటి ఆశీర్వాదాల వైపు నడిపించేదిగా, ఆకర్షించేదిగా ఉంటుందో అనేటటువంటిది ఒకసారి ఆలోచించాలి. వాక్యం ఏమీ చేయలేనిది కాదు, ఏదైనా చేయగలదు. దేవుని వాక్యం మానవుని యొక్క కథనే మార్చేస్తుంది. దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి దేవుని వాక్యం అంత ప్రభావం గలది, శక్తి గలది. ఎంతటి మార్పునైనా కుటుంబంలో కానివచ్చు, వ్యక్తుల జీవితంలో కానివచ్చు, సొసైటీలో కావచ్చు, ఎక్కడైనా దాని ప్రభావం అలా చూపగలది అని భక్తుడు నమ్మగలిగినప్పుడు భక్తుణ్ణి సొసైటీలో ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా చేసి నిలబెట్టి వాడుకుంటుంది దేవుని వాక్యం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే సామాన్యులు కాదు, సాధారణమైన వారు కాదు. నువ్వు ఎప్పుడు సామాన్యుడు అంటే వాక్యం నీలోనికి రానప్పుడు సామాన్యుడివి. దేవునితో సహవాసం నీకు లేనప్పుడు సామాన్యురాలివి. దైవ చిత్తాన్ని గుర్చినటువంటి మర్మం నీకు తెలియనప్పుడు చేతగాని వాడివి, చేతగాని దానివి, ఏమీ చెయ్యలేని దానివి. కానీ దేవుని వాక్యం నీకు తెలిసిన నాడు, ఆ వాక్యానికి నీలో చోటిచ్చిన నాడు, ఆ దేవునితో నీవు సహవాసం చేసిన నాడు, ఆ దేవుని మాట నీవు అంగీకరించిన నాడు నువ్వేమిటో తెలుసా? ఈ సమాజంలో లోకమును జయించినటువంటి యేసు నీలో ఉన్నాడు. ఆ యేసు ఈ లోకములో ఉన్న అపజయాలన్నిటి మీద నీకు విజయం ఇచ్చి నడిపింపగలిగిన వాడు అని నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. ఓ భక్తుడు ఒక పాట పాడతాడు. ఏంటా పాట అంటే, ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే. ఏమీ లేదు నా యందు చుటకు,
అతిశయం నీవే యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఏమి లేదు నా యందు అతిశయించుటకు. చప్పట్లో గ్లోరీ, ఆమేన్. ఏమి లేదు నా యందు అతిశయించు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమే కదా? నిజమేనా ఏమా? ఏమీ లేదు నా యందు అంటే నువ్వేం ఒప్పుకుంటున్నావు? నేనేమి చేయలేని వాడిని, నేనేమి చేయలేని దాన్ని, నా వల్లేమి కాదు. కానీ నేనేదైనా చెయ్యగలుగుతున్నానంటే, నేనేదైనా అనుభవించగలుగుతున్నాను అంటే, నాలో ఏదైనా ఉన్నది అంటే, నాలో ఏ గొప్పైనా ఉందంటే, ఏ అతిశయమైనా ఉందంటే, నిన్ను ఆధారంగా చేసుకుని పొందుకున్నదే అని మనం ఒప్పుకుంటున్నాం. అవునా కాదా? మరి అయితే చెప్పండి కొట్టరే. అంటే మనం ఏం చేయమంటే అది చేస్తాం. మనకి మనసులో స్వతహాగా ఆ అనుభూతిని పొంది కూడా చెప్పండి దాన్ని స్వతహాగా చూపించలేకపోతున్నాం. అర్థమైందా? నిజంగా ఏదైనా ఒక మాట నీ దేవుణ్ణి గురించి నీ గుండెను బలంగా తాకినప్పుడు ఈవిడేమనుకుంటుందో ఆయనేమనుకుంటాడో అనుకోకూడదా? చప్పట్లు కొట్టేయాలి, స్తోత్రం అని చెప్పాలి, ఆమేన్ అని చెప్పాలి. అర్థమైందా? స్పందించాలి. ఏం చేయాలి? స్పందించాలి. ఎందుకంటే సంఘంలో మనం ఎలా ఉండాలో తెలుసా? మన గుండెను దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు మన గుండెను బలంగా తాకినటువంటి మాట నిజంగా నీ మనసును ఆనందింపజేసినప్పుడు నువ్వేం చెప్పాలంటే ఆమేన్ అని చెప్పుకోవాలి. అప్పుడు చలనం లేని వాళ్ళకి కూడా ఏమవుతుందంటే చలనం వస్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు రాజకీయ నాయకులు సభలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారో తెలుసా? కింద ఉన్న జనాలకు నచ్చిన మాట చెప్పినప్పుడు చప్పట్లు కొట్టండిరా అని చెప్తాడు. ఇక్కడ ఉన్నవాడా? చెప్పరేటండి. రాజకీయ నాయకుడు చెప్తాడు అలాగా? చెప్తాడా? చెప్పడం. కానీ కింద నుండి ఏం వినబడతాయి? చప్పట్లు. ఎందుకంటే ఆ మాటకున్న శక్తి లాంటిది. మరి మీ దేవుని మాటకున్న శక్తి ఇంకెంత గొప్పదే. వాళ్ళు కొట్టమనకుండా కొట్టేస్తున్నారు. మీరు కొట్టమంటే కొడుతున్నారా? చెప్పండి. మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే చాలా అలర్ట్గా ఉండాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, మన హృదయాన్ని దేవుని వాక్యం తాకుతున్నప్పుడు ఖచ్చితంగా వాక్యాన్ని మనం అభినందించాలి. ఏం చేయాలి? వాక్యాన్ని అభినందించాలి. దేవుని మహిమను గురించి మనం ప్రియుడా ఆమేన్ అని చెప్పుకోవాలి. ఎందుకు ఆమేన్ అని చెప్పుకోవాలి అంటే, ఒక బలమైన మాట వేదిక మీద నుండి నీకు అందుతున్నప్పుడు అది నా జీవితంలో జరుగునుగాక అని చెప్పుకుని ఆమేన్ చెప్పుకోవాలి. నువ్వు ఆమేన్ చెప్పుకున్నావు అంటే నీకు ఆమేన్ అయిపోద్ది. ఏమైపోద్ది? నీకు ఆమేన్ అయిపోవడం ఏంటి? చెప్పరేటండి. నీకు ఆమేన్ అయిపోవడం ఏంటమ్మా? ఏమా చెప్పరేటి? నీకు ఆమేన్ చెప్పుకున్నావంటే, ఆమేన్ అంటే అర్థం ఏంటమ్మా? అలాగున జరుగును, నీకు అలాగున జరుగును గాక అనే మాట ఎప్పుడు చెప్పుకోవాలి? దైవజనుడు నోట నుండి మేలు పలుకుతున్నప్పుడు చెప్పుకోవాలి. దైవజనుడు నోట నుండి కీడు పలుకుతున్నప్పుడు చెప్పుకున్నావు అనుకో. అర్థమైందా? పలుకుతున్నప్పుడు చెప్పుకున్నావు అనుకో, ఆకాను పాపము చేసి చచ్చాడు అని చెప్పి ఆమేన్ అనుకున్నావు అనుకో, నీకు కూడా ఆమేన్ అయిపోద్ది. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి మనం దేవుని పిల్లలు ఎట్లా ఉండాలంటే ప్రతి ఆశీర్వాదంలో మనం చాలా
మెలకువ కలిగినటువంటి వారమై ప్రభు చేత ఆమేన్ అనే పదాన్ని పలుకుకోగలిగిన వారమై ఉండాలి. అప్పుడు ప్రతి ఆశీర్వాదం మన మీదకి వస్తుంది, ప్రతి తెగులు మనల్ని విడిచిపోద్ది, ప్రతి విధమైనటువంటి నష్టం దేవుని పిల్లరా మన కుటుంబాలకు దూరం అవుద్ది. ఇప్పుడు చెప్పుకోవాలి ఆమేన్ అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, దేవుని వాక్యం ఎలాంటిది అంటే సజీవమైనది, శక్తి గలది, విత్తనము వంటిది, అది జీవించగలిగినది, జీవించగలిగినదే కాదు అది వ్యాపించగలిగినది, వ్యాపించగలిగినదే కాదు మనుషుల జీవితాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకుని రాగలిగినది దేవుని వాక్యం. అలాంటి సజీవమైన వాక్యం దగ్గరికి వచ్చావు. నీలో ఏమీ లేదని చెప్పుకుంటున్నావు. ఏమీ లేకుండా ఉన్న నిన్ను దేవుడు తన వాక్యముతో నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకమును జయించిన యేసు నీ హృదయములో ఉన్నాడు. చెప్పుకున్నామా? ఆయన నీలో ఉంటే నీకేం వస్తుంది తెలుసా? విజయం. ఏమొస్తుంది? విజయం. ఎందుకంటే ప్రియులారా, లోకమును జయించటం ఎవరు నేర్పిస్తారంటే నేను ప్రకటించే యేసయ్య నీకు నేర్పిస్తాడు. నీ కుటుంబంలో సమస్యను ఎలా జయించాలో యేసు ప్రభు నీకు నేర్పిస్తాడు. చెప్పా అదే. నీ బిడ్డలకి ఆ జయ జీవితాన్ని ఎలా నేర్పించాలో యేసు నీకు నేర్పిస్తాడు. yes. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబ కథ మొత్తం మార్చేస్తాడు నేను ప్రకటించే యేసు. అది అందుచేత ఈరోజు అలాంటి యేసయ్య మన హృదయంలో ఉండడం మనకు దీవెనకరమైన విషయం. కాబట్టి దేవుని వాక్యంలో నుండి కొంచెం ముందుకు వెళదాం. వెళ్ళి ప్రియులారా, ఈ దైవ వాక్య సంబంధమైనటువంటి నడిపింపులో మన ఆలోచన విధానం ఎట్లుందో, మనం నిజంగా దేవుడు ఆశించేటటువంటి క్రియాశీలకమైనటువంటి పాత్ర ఆయన సంఘంలో మనం పోషిస్తున్నామా లేదా అనేటటువంటిది ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. తొందరగానే ముగించేస్తాను. అయ్యగారు చెప్పారు నాకు ఏమనంటే 9 నుంచి ఉన్నారన్నా. ఎప్పటి నుంచి అంటామా? 9 నుంచి. నిజమేనా? అనుమానంగా చెప్తున్నారు తమ్ముడా. దేవునికి స్తోత్రం. ఎక్కువసేపు కూర్చునున్నారా? కూర్చునున్నారా? అసలు కూర్చున్నది మీరేనా? మీరేనా? ఒకసారి గిల్లుకుని చూసుకోండి. అది కూడా సరిగ్గా చెప్తలేదు మీరు. అర్థమైందా? ఒకసారి లేచి ఏమైనా నిలబడతారా? నిలబడాలని ఉందా? నిలబడండి. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట. కష్టాలు ఎదురైనా నా యాత్రను కష్టాలలోనైనా స్తుతి చేయుట. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమన్నా లేకున్నా సరియగు త్రోవను నడువా కట్టడలను బోధించు. సరియగు త్రోవను నడువా కట్టడలను సమయోచిత దయచేసి
తృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చుందాం. మీరు చక్కగా పాడుతున్నారు. ఐ అప్రిషియేట్ యూ. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్స్ చెప్పరేంటండి మీరా? అసలు మిమ్మల్ని చూస్తామంటే నాకు చాలా విచిత్రంగా ఉంది. కనీసం అంటలేదా అభినందించినా కూడా ఏమంటలేదబ్బా మీరా? దేవునికి స్తోత్రం. రైట్, చాలా సంతోషం. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే క్రైస్తవ సంఘ జీవితం యొక్క బాధ్యత మీకు అర్థం కావాలి. క్రైస్తవుడు అంటే బాధ్యత కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? బాధ్యత కలిగిన వాడు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటమ్మా? బాధ్యత కలిగిన వాడు. ఇప్పుడు బైబిల్లో బాధ్యత కలిగినటువంటి భక్తులు ఉన్నారు. ఏ విషయం మీద బాధ్యత కలిగినటువంటి వాళ్ళే ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబ విషయాల మీద కంటే వాళ్ళ వ్యక్తిగత బాధ్యతల విషయం మీద కంటే బైబిల్లో ఉన్న భక్తులు బాధ్యత ఎక్కడ చూపించారు అంటే దైవ సంబంధమైన సంకల్పాలలో బాధ్యత చూపించారు. ఎందులో? దైవ సంబంధమైన సంకల్పాలలో. అంటే భక్తులు దైవ సంబంధమైన ఆలోచనలను నెరవేర్చే విషయంలో తమదైన శైలిలో వాళ్ళు పని చేయడం ఆరంభించారు. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలు ఎలా ఉండాలంటే, నీకోసం నువ్వు బ్రతుకుతావు, అది మంచి ఆలోచనే. నీకోసం బ్రతకాలి అనేటటువంటి ఆలోచన నీకెవరు చెప్పవసరంలా. నీకు టైంకి ఏది కావాలో దాన్ని తెచ్చుకోవడం నీకు తెలుసు. నీ పిల్లలకి ఇచ్చుకోవడం నీకు తెలుసు. నీ ఒంటికి కట్టుకోవడం నీకు తెలుసు. ఆ ప్రకారంగా చూస్తే నీకు సంబంధించినటువంటి సంగతుల విషయంలో నిన్నెవరూ కూడా అవేర్నెస్ చేయవసరం లేదు. దానికి సంబంధించిన బాధ్యత అంతా కూడా కర్త కర్మ క్రియ అన్నీ నేనే అన్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతావు. అయితే ఇక్కడ గమనించాలి, నీ బాధ్యతలలో నేను బ్రతికే ఉన్నాను అని నువ్వు చెప్పుకుంటున్నావు. అలా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే అలా నువ్వు కనిపిస్తున్నావు కాబట్టి. అర్థమైందమ్మా నేను చెప్పిన మాట? నేను బ్రతికే ఉన్నాను అని నేను చెప్పుకోవడానికి రుజువు ఏమిటి అంటే నా అవసరాల్ని నేను తీర్చుకోగలుగుతున్నాను అనే క్రియాశీలకమైన జీవితం కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనబడుతుంది. అదే ఇంకొకడు కూడా ఉంటాడు. ఆడెవడంటే జీవోత్సవం. ఏ శవం? జీవోత్సవం. అంటే జీవోత్సవం అంటే ఏంటి అమ్మా? ఆడు బతికే ఉన్నాడు కానీ ఆడు తిండి ఆడు తినలేడు. ఇంకొకడు వచ్చి చెప్పలేడనే ఇంకొకడు వచ్చి తినిపించాలి. ఆడు బ్రతికే ఉన్నాడు కానీ ఆడు బట్టాడు కట్టుకోలేడు. ఇంకొకడు వచ్చి ఆడు బ్రతికే ఉన్నాడు కానీ ఆడి శరీరాన్ని ఆడు చెప్పలేటండి శుభ్రం చేసుకోలేడు. ఇంకొకడు వచ్చి ఇలాంటి వాడు అవసరమా? సెపరేట్ అండి. ఇలాంటి వాడు ఇంటికి అవసరమా? సొసైటీకి అవసరమా? వాడిని బట్టి ఏమండి వాడిని బట్టి ఇల్లు డిస్టర్బ్ అవ్వాలి, ఇంట్లో ఉన్నవాళ్ళు డిస్టర్బ్ అవ్వాలి, సొసైటీ డిస్టర్బ్ అవ్వాలి, అందరూ డిస్టర్బ్ అవ్వాలి. బాగుపడతాడు అనుకుంటే చెయ్యొచ్చు. బాగుపడలేనోడికి జీవితాంతకాలం చేయాలంటే చేసేవాడు ఆలోచన ఎలా ఉంటుంది? వీడు ఎప్పుడు పోతాడా అన్నట్టు. అర్థమైందా? చెప్పరు కానీ ఎవరో అలాంటి వాళ్ళకి చాకరీ చేసేవాళ్ళు 100%
నేనేం చూస్తున్నానంటే సొసైటీలో తిరుగుతున్నాం కాబట్టి అలాంటి వాళ్ళ పట్ల అందరూ ఆలోచన ఏంటంటే ఎప్పుడు పోతాడా చూస్తున్నారని దండ పెట్టుకుంటారని బాబు ఈ చాకరీ చేయలేకపోతున్నారు. అర్థమైందా? అలాంటి వాళ్ళు ఎవరి ఇంట్లో ఉన్నా వాళ్ళకి భారమే. భారమేనా? చెప్పరేటండి, భారమే. ఇలాంటి జీవోత్సవాలు ఈనాడు క్రైస్తవ సంఘాల్లో చాలా ఉన్నాయి. అర్థమైందా? అర్థమైందా? అలాంటి జీవోత్సవాలు ఇంటికి ఎలా భారమో, ఇంట్లో ఉన్న వ్యక్తులకి ఎలా భారమో, అదే జీవోత్సవం సంఘంలో ఉంటే సంఘ కాపరికి, విశ్వాసులకి. ఎందుకని? వీడు ఎవ్వడికి ఉపయోగపడ్డు, అందరూ వచ్చి వీడికే ఉపయోగపడాలి. అర్థమైందా? అర్థమైందా? దేవుడికి ఉపయోగపడ్డాం, పక్కనున్న సహోదరుడికి ఉపయోగపడ్డాం, సేవకి, పాస్టర్ గారికి, చర్చికి, అసలు దేనికి? ఆడు భక్తికి. మరి ఇంకెందుకు? అలాంటి ఇంకెందుకు కదా? కానీ జీవము గల దేవుని సంఘంలో జీవోత్సవాలు కాదు, చచ్చిన వారిని బ్రతికించే ఆత్మలుంటాయి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. అందుచేత ఈరోజు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, ఇప్పుడు జీవోత్సవాల వల్ల ఇంటికి ఉపయోగం కాదు, సొసైటీకి ఉపయోగం కాదు. ఇంటికి సొసైటీకి ఉపయోగపడినోడికి దేవుడికి ఏం ఉపయోగపడతాడు కదా? అలాంటి వాడి వల్ల కూడా ఉపయోగం లేదు. అలా ఉపయోగం లేనటువంటి వ్యక్తుల్ని ఏమండి సంఘానికి ఉపయోగపడేలాగా, సొసైటీకి ఉపయోగపడేలాగా, గ్రామానికి ఉపయోగపడేలాగా, ఇంటికి ఉపయోగపడేలాగా లోయల్లో ఏమండి లోయల్లో ఎండిన ఎముకల్లాగా పడి ఉన్నటువంటి వారిని ఏమండి జీవించిన ఆత్మల వలె చేసినటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ఏమండి లోయ ఎముకలతో నింపబడినటువంటి లోయ దగ్గరికి దైవజనుని తీసుకుని వెళ్ళి ఆ దైవజనుడితో దేవుని ఆత్మ ఏం చెప్పుద్ది అంటే, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. అడిగాడా? ఎముకలు పనిచేస్తాయా? ఎముకలు పనిచేస్తాయా? ఎముకలకి పనిచేయడం తెలియదు. మీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎముకలకి పని చేయడం తెలియదు. అదేవిధంగా ఎముకల్లోనికి జీవం వస్తుందా? అసలు ఆప్షన్ లేదు. జీవం వచ్చే ఆప్షన్ లేదు. ఎముకే. అలాంటి ఎముకలు గల లోయలోనికి తీసుకెళ్ళాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మన జీవితం ఎలాంటిది అంటే, దేవునికి పనికి రానటువంటి ఎముకలతో నిండి ఉన్నటువంటి ఆ లోయ వంటిది మన జీవితం. ఆయన వాక్యం నిన్ను తాకకుండా ఉన్నంత కాలం, ఆయన మహిమ నిన్ను దర్శించకుండా ఉన్నంత కాలం, నీకు, నీ ఇంటికి, ఈ సొసైటీకి, దేవునికి నువ్వు ఎలా ఉపయోగపడాలో అనేటటువంటి ఆలోచన విధానం తెలియక చచ్చిన వాడవి, చచ్చిన దానవి. ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ దేవుని యొక్క మహాకృప ఏం చేసిందో తెలుసా? ఈ సొసైటీ గురించి బాధ్యత కలిగి ఆలోచించే భారంగల ఆత్మగలవాడిగా నిన్ను తయారు చేయటానికి ఆ లోయ వంటి జీవితమైన నిన్ను దర్శించి తన శక్తి కలిగినటువంటి వాక్కు ద్వారా ఆయన నిన్ను బ్రతికించుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా,
ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, పరిశుద్ధత. కృపా బ్రతికి ఉన్నానంటే నీ కృపా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కృపేనా? నిజమేనా? ఎస్. కాబట్టి ఆయన కృప ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలని ప్రేరేపిస్తుందో తెలుసా? ఆయన కృప ఈ లోకంలో నువ్వు ఎంత బాధ్యతగా ఉండాలో అనే విషయం మీద నీకు స్పందనలు కలిగిస్తుందో తెలుసా? ఈరోజు స్పందనలు లేని క్రైస్తవ్యం బంధాలలో ఉన్న క్రైస్తవ్యంతో సమానం. బందీగా ఉన్నటువంటి వ్యక్తితో సమానం. బందీ స్పందనలో లేనివాడుగా ఉంటాడు. బందీ కానివాడు ఎలా ఉంటాడో తెలుసా? స్పందించే ఆత్మానుభవంతో మండిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. అందుకే దేవుని పిల్లరా, ఎముకల గల లోయ యొద్దకు నడిపించింది దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మ ఏమండి ఎట్లా పలికించిందో తెలుసా? నరపుత్రుడా, చదవండి ఆ మాట. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? నన్నడుగగా, ప్రభువా యెహోవా నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు జీవాత్మను రప్పించుచున్నాను. మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి, చర్మము కప్పి నరములను ఇచ్చి మీద మాంసము పొదిగించి చర్మము మీ మీద కప్పెదను జీవాత్మనుంచగా ఉంచెదను. మీరు బ్రతుకుదురు. ఇప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని నేను చూచుచుండగా మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. చప్పట్లు కొట్టాలి. ఇక్కడ చదువుకున్న భాగంలో కొంచెం డీప్గా మనం ఆలోచిస్తే, ఎముకలతో నిండి ఉన్నటువంటి లోయలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వాస్తవానికి
అక్కడ చివరిగా చెప్పబడిన మాటలో ఏమని రాయబడాలో తెలుసా? మహాజనములై నిలిచిరి అని చెప్పాలి. ఎలా చెప్పాలి? మహాజనములై నిలిచిరి అని చెప్పాలి. కానీ అక్కడ రాయబడిన సందర్భం ఏంటో తెలుసా? జనములు కాదు, సైన్యములు. ఎవరు? సైన్యములు. జనములకు ఇచ్చే అటెన్షన్ వేరు, సైన్యములకు ఇచ్చే సిద్ధపాటు వేరు. జనములలో ఉన్న భావం సైన్యాలలో ఉండదు, సైన్యములలో ఉన్న భావం జనములలో ఉండదు. జనముల బాధ్యత వేరు, సైన్యముల బాధ్యత వేరు. స్తోత్రం చెప్పండి. దైవజనుడు జనముల్ని కాదు తయారు చేయాల్సింది, దైవజనుడు సైన్యములను తయారు చేయాలి. చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. ఎందుకు కొట్టారల్లా మీరు? చప్పట్ల ఏ ఇల్లా? ఎందుకు కొట్టారు ఇలా? చప్పట్ల నేను కొట్టమని నన్ను కొట్టారా? అంటే ఎవరు కొట్టమంటే వాళ్ళు కొట్టేస్తారా మీరు? మీరు ఎందుకు కొడుతున్నారో మీకు అవగాహన లేదా? ఏమ్మా సెపరేట్ అమ్మా, సెపరేట్ ఇలా అనుకుంటారా? ఇలా అనుకుంటారా? ఏమ్మా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సరే, చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీకు ఎముకల కలిగినటువంటి లోయ యొక్క సందర్భాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుని సమాజాన్ని దేవుడు చూచినప్పుడు దేవుని సమాజం ఎలా ఉంది అంటే, దేవుని కోసం ఏమీ చెయ్యలేని, అన్నీ కోల్పోయి, ఏమండి అన్నీ కోల్పోయి, అంటే చర్మం కోల్పోయి, నరములు కోల్పోయి, కండరములు కోల్పోయి, జీవం కోల్పోయి, జీవాత్మను కోల్పోయి, నిర్జీవమైనదై, నిస్సత్తువ గలదై, ఏమీ చేయలేనిదై దేవుని సమాజం మారిపోయింది. అలాంటి ఆ సమాజంలో జవసత్తాలు నింపినటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది అంటే, ఒక్క దేవునికి తప్ప ఇక ఏ మానవుడికి కూడా ఆ అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి అమ్మా. మన జీవితంలో మనం ఎన్నో మార్పులు కోరుకుంటాం, మనం ఎన్నో మార్పులు. ఆ మార్పులన్నీ మన జీవితంలోనికి రావాలి అంటే నీకు కావాలి ఎవరు అంటే, నూతన జవసత్తాలు ఇచ్చి నింపగలిగిన దేవుని ఆత్మాభిషేకం నీకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మానవ మేధస్సుతోనో, మానవ బుద్ధి జ్ఞాన బాహుల్యతతోనో ఈ సమాజంలో నీవు ఏదో చేసేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటే గనక నీకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. కానీ దేవుని సంకల్పానుసారమైన ప్రణాళికను గనక నీవు ధరించుకొని దానికి అనుగుణమైనటువంటి భారంతో నువ్వు పనిచేయడం మొదలు పెడితే నీ పని సంఘానికి మేలుకరంగా ఉంటుంది, కుటుంబానికి మేలుకరంగా ఉంటుంది, సొసైటీకి మేలుకరంగా ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే నీవే భావి తరానికి ఒక నూతనమైనటువంటి భావాన్ని ఎత్తి చూపించగలిగిన జ్యోతిగా నిలబెడుతుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైందా? ఎప్పుడు చూసినా పాడిందే పాడరా. ఆడెవడు పాచిపల్లి దాసులా పాతపల్లి దాసుడా? ఎవడండి ఆడా? సెపరేట్ అమ్మా. అమ్మాయి కొంతమంది సీరియస్గా చూస్తున్నారటమ్మా.
సీరియస్గా చూడకండి అమ్మా. ఒకప్పుడు నేను కూడా ఇక్కడ ఎదిగినవాడినే, మీ వాడినే. అర్థమైందా? మీలో నన్ను ఒకరుగా డాష్ 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 ఏంటమ్మా అమ్మా, పూర్తి చేసుకోండి అమ్మా. మీలో నన్ను ఒకనిగా. వీళ్ళు ఏమన్నా అన్నారా? విన్నావా? వినలేదా? మరి నువ్వే వినలేకపోతే ఇక నాకేమైనా పడుతుంది? మీలో ఒకనిగా కలుపుకోండి అమ్మా. కలుపుకుంటే ఏం చేయాలి అమ్మా? చక్కగా ఏం చేయాలమ్మా? మాట్లాడుకోవాలి. మీ నుండి నాకు సమాధానం, నా నుండి మీకు సమాధానం, సమాధానం కలిస్తే అమ్మా అదేదో అన్నారు, సమాధానం కలిసి సంకనాకి ఇచ్చారు. అలా చేయకూడదు అమ్మాయి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కానీ ఎముకలతో నిండి ఉన్నటువంటి లోయ దగ్గర జరిగినటువంటి సందర్భం గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అక్కడ చెల్లి చదువుతున్నప్పుడు మీరు బాగా పసిగట్టారో లేదో ఆ లోయలో ఉన్నటువంటి ఎముకలన్నీ ఒకదానితో ఒకటి వేరువేరుగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? వేరువేరుగా, అంటే కలవలేనివిగా, ఎవడు కలపలేనివిగా. అర్థమైందా? లోయలోనే ఉన్నాయి, కానీ ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. మనం కూడా సంఘంలోనే ఉంటాం, కానీ ఒకరితో ఒకరు అమ్మా సమానంగా లేమా? ఒకరితో ఒకరు కలవం. ఏం చేయమమ్మా? కలవం. ఎందుకు కలవం? కలిస్తే కథ మారిపోద్దిగా. ఏం మారిపోద్ది? కలిస్తే కథే మారిపోద్ది. అసలు కథ మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? కలవకుండా ఉండాలి. కలవం. అయ్యగారు అసలు దాని బతికెంతండి, నా బతికెంతండి? ఎక్కడ? మళ్ళీ పైగా ఎవరి దగ్గర? పాస్టర్ గారి దగ్గర. అదే ఎక్కడండి? నన్ను ఎక్కడండి? అసలు నీకు ఆ దమ్ము, ఆ ధైర్యం వచ్చి మాట్లాడుతున్నావు అంటే అసలు నీకు దేవుడు భయం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? పాస్టర్ గారు అంటే భయం ఉందా? దైవజనుడు అన్న గురు ఉందా? ఈరోజు సంఘాల్లో ఏమండి ఎలాంటి చెత్త పేరుకుపోయింది అంటే కలవని చెత్త. తమ్ముడా, కలవని చెత్తనంతటిని పెద్ద చీపురిచ్చుకుని ఊడిసేయాలి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అమ్మాయి, చెత్తని మన ఇంట్లో పెట్టుకుంటామా? చెప్పరేటండి, కొద్దిగా గట్టిగా చెప్పండి. పెట్టుకో, అంతే. ఎందుకు పెట్టుకో అమ్మా? చెత్త కాబట్టా? చెత్త అయితే ఎందుకు పెట్టుకోకూడదు? చెత్త అయితే ఎందుకు పెట్టుకోకూడదు అని అడుగుతున్నా. ఎంతంటే పెద్ద పెద్ద చీపుర్లు కొనేసుకుని తెల్లారు లేచిన కాడి నుంచి తుడుచో వాళ్ళు కూర్చున్నారని లేదు, వీళ్ళు కూర్చున్నారని లేదు, ఇక తుడవడమే తుడవడం. ఎందుకు తుడుతున్నారంటే అని చూస్తారేటండి? ఎందుకు తుడుతున్నారు అమ్మా? శుభ్రంగా ఉండాలా? అయ్యా, చెత్త ఇంట్లో ఉంటే సిరాకు పుడుతుందమ్మా. ఏం పుడుతుంది? నిజమేనా? నేనేం కొత్త మాట ఏమని చెప్పానా? చెత్త ఏం పుట్టిస్తుంది? సంఘంలో చెత్త ఉంటే ఏం పుట్టిస్తుంది? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరికి పుట్టిస్తుంది చిరాకు? ఎవరికమ్మా? నాయకుడికి, సంఘానికి ఏమండి
సంఘ ఆవిర్భావానికి కారణమైనటువంటి వానికి కూడా ఏం పుట్టిస్తుంది? మరి చిరాకు పుట్టించే చెత్త మీ ఇంట్లో పెట్టుకోలేనప్పుడు సంఘంలో ఎందుకండి చెప్పాలి? ఏమ్మా నిజమేనా? మనం ఏమై ఉండకూడదు? కొంచెం గట్టిగా చెప్పుకోండి, కొంతమంది తెలివైన వాళ్ళు చెప్తలేదు. ఎలా ఎలా ఉండకూడదు? గట్టిగా. మనము సంఘములో చెత్తగా ఉండకూడదు. ఇంకొక మాటలో చెప్పాలంటే అసలు చెత్త సంఘమై ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి. ఏ సంఘమై ఉండకూడదా అమ్మ? చెత్త సంఘం అంటే ఏంటమ్మా? చెత్త సంఘం అంటే ఏంటమ్మా? కొంచెం కొత్తగా ఉంటుంది నా బోధ అమ్మా. చెత్త సంఘం అంటే ఏంటి తమ్ముడు? మీరేం బాధపడకనే. చెత్త సంఘం అంటే ఏంటి? అయ్యో నోరు తెరవరేటమ్మా. చెత్త సంఘం అంటే సహోదరుల మధ్య ఐక్యత లేని సంఘం. ఐక్యత లేని సంఘం, కలవని సంఘం, భేదములు కలిగించే సంఘం. అర్థమైందా? సంఘంలో ఏముండకూడదంటే భేదం ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. భేదం ఉండేది ఎటువంటి సంఘము అంటే లోపము కలిగిన సంఘం. అపోస్తుడైన పౌలు దాని గురించి ఒక చక్కని మాట చెప్తాడు. ఒకసారి ఆ మాట మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. మీలో ఇప్పటికే కేవలము లోపము. ఏంటంట? ఏంటంట? లోపము. అమ్మాయి సంఘంలో ఏముండకూడదమ్మా? అందరు చెప్పాలి. లోపం ఉండకూడదు. సంఘం అంటే ఎవరమ్మా? మనమే యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి భక్తుల సముదాయమే సంఘం. సంఘంలో క్రీస్తు జీవం ఉంది. సంఘంలో క్రీస్తు ఆత్మ ఉంది. సంఘంలో క్రీస్తు వాక్యం ఉంది. ఆ వాక్యం, ఆ జీవం దేవుని పిల్లరా సంఘానికి ఏమిస్తుంది అంటే బలమిస్తుంది. అలాగైనప్పుడు సంఘంలో ఏముండకూడదు? లోపం ఉండకూడదు. మీరు 11వ అధ్యాయం 16వ వచనం చదవండి. అదే పత్రిక 11:16. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను దేవుని సంఘములోనైనను ఎట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. అబ్బో, ఇది కూడా ఒక ఆచారమేనంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ ఆచారం అమ్మా? ఏ ఆచారం అమ్మా? కలహాల ఆచారం. ఏ ఆచారం? కలహాల ఆచారం. మన ఇంట్లో ఉన్నట్టుగా, అర్థమైందా? సంఘంలో ఉంటానంటే కుదరదు. మన సొసైటీలో ఉన్నట్టుగా క్రైస్తవ సంఘంలో ఉంటానంటే కుదరదు. అసలు క్రైస్తవ సంఘంలో ఎట్టి ఆచారము లేదంటే కలహప్రియుల ఆచారము లేదు. అట్టివాడు తెలుసుకొనవలెను. ఎట్టివాడు? చెత్తలాంటి వాడు. ఎవడమ్మా? చెత్తలాంటి వాడు. కాబట్టి సంఘంలో ఏ చెత్త ఉండకూడదు అంటే దేవుని పిల్లరా వేరు చేసే చెత్త ఉండకూడదు. చిరాకు పుట్టించే చెత్త ఉండకూడదు. అమ్మా, నీ ఇంట్లో ఉన్న చెత్తే నీకు చిరాకు పుట్టిస్తే ప్రతిరోజు ఊడ్చి పాడేస్తున్నావే, అలాగైనప్పుడు క్రైస్తవ సంఘంలో
చెత్త ఉంటే దేవుని పిల్లరా దేవుడు ఎట్లా సహిస్తాడు, ఎట్లా భరిస్తాడు, సంఘ కాపరి ఎట్లా సహించగలడు, చిరాకు పుట్టించే అంశాల్ని ఎంతవరకు స్వాగతించగలుగుతాడు. అందుకే దానికి చీపిరి అవసరం. ఏమవసరం? చీపురు అవసరం. ఊపిరి ఉండాలంటే చీపురు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అలే ఉన్న ఊపిరి కాస్త ఊడిపోవాలంటే చీపురు లేకుండా ఉంటే పర్లా, కానీ ఊపిరి ఉండాలంటే మాత్రం ఏముండాలి? అది స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అంచేత ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఏమండి ఆ లోయ దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటే ప్రియులరా, తన సేవకుడితో మాట్లాడుతున్నాడు. తన సేవకుడు చూచినప్పుడు ఏమండి ఆ లోయలో అంతా కూడా విభజనే ఉంది. ఏముంది? విభజన ఉన్నప్పుడు ఇక భజన ఎక్కడ ఉంటుంది? ఏంటదమ్మా? సెపరేటేమా? విభజన ఉన్న చోట భజన ఉండదు. భజన అంటే ఏంటమ్మా? అమ్మా భజన అంటే ఏంటి? భక్తి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అంచేత ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏమండి భార్య భర్తలు ఇద్దరు ఎంతో చక్కని అన్యోన్యంగా ఏమండి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళ మధ్య విభజన వచ్చింది. విభజన వస్తే ప్రార్థన ఉంటుందా? వాళ్ళిద్దరు చక్కగా కలిసి ప్రార్థన చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ చెత్త వచ్చిందో, ఏంటా చెత్త? ఎడగొట్టే చెత్త, పడగొట్టే చెత్త, చెరిపేసే చెత్త, చిరాకు పుట్టించే చెత్త. ఈ చెత్త ఇంట్లో చేరిందనుకోండి, మనసుల్లో చేరిందనుకోండి, అప్పుడు అర్థమైందా? ప్రార్థన ఉంటుందా? ఆయనది ఎడముఖం, ఈయనది పేడముఖం. ఏ ముఖం అమ్మా? అందరూ చెప్పాలి. ఎడముఖం పెడముఖం రెండు కలిపి పెడకయిందంట. పెడక కలిపితే ఎక్కడికి వెళ్ళింది? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైందా? అమ్మాయి అలా ఉండకండి. ఎలాగా? పెడకలాగా మారే పరిస్థితి తేకండి. అమ్మాయి పిడకలు ఈ మధ్య ఎక్కువగా ఎక్కడికి ఉపయోగిస్తున్నారు తెలుసా? దహన సంస్కారాలకు ఉపయోగిస్తున్నారు. ఏ సంస్కారాలు అంటే శవాల్ని కాల్చటానికి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ గమనించాలి. అంటే మన స్థితికి మనమే ఏమవుతున్నాం? పెడక. ఏమవుతున్నామా? పెడక. అది చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే మనల్ని మనమే కాల్చుకోవడానికి తయారవుతున్నాం. అలాగే అందుచేత ఈరోజు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుని పిల్లలారా, ఏమండి ఎక్కడైతే విభజన వస్తుందో అక్కడ భజన ఉండదు. అంటే అక్కడ భక్తి ఉండదు, అక్కడ ప్రార్థన ఉండదు, అక్కడ ఆత్మీయమైన మంట ఉండదు, దైవ సంబంధమైన లక్ష్యాలు అక్కడ ఉండవు, దేవుని ఆత్మకు అక్కడ చోటు ఉండదు. అందుచేత దేవుడు విభజన కలిగినటువంటి ఆ లోయలో ఎముకలన్నీ లోయలోనే ఉన్నాయి, అన్నీ లోయలోనే ఉన్నాయి. దేవుని పిల్లరా, ఆ లోయ మీ ఇల్లేనేమో, అందరూ ఇంట్లోనే ఉంటారు. భర్తతో భార్య కలవడం, భార్యతో భర్త కలవడం, కానీ కలిసి ఉన్నట్టు ఏం చేస్తారు? నటిస్తూ ఉంటారు. కలిసి ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. మీకు విషయం తెలుసా? మీకు ఇటువరకు ఇక్కడ పొలాలు ఉండే, ఇప్పుడు పొలాలు లేవు, అన్ని చెరువులే కదా అమ్మా, అన్ని చెరువులే. ఇటువరకు పొలాలు ఉండేవి. ఆ పొలాలు పంట కోసేసిన తర్వాత పంట ఉన్నంతసేపు పొలం ఎలా ఉంటుందంటే చాలా నిండుదనంగా ఉంటుంది. ఏమండి పొలం యొక్క గొప్పతనం ఎప్పుడు బయటెడుతుందంటే, పంట కోసేసిన తర్వాత 4-5 రోజులు గట్టిగా ఎండగాస్తే ఏమండి అప్పటిదాకా కలిసి ఉన్న నేల ఎంతంత నెరలేడి చేస్తూ ఉంటుంది. అమ్మా ఒక పెళ్ళికి సంబంధం ఉండదు, అన్నీ ఎకరంలోనే ఉంటాయి, కానీ నికరంగా కనపడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? ఎకరంలో ఉన్నా నికరం లేదు. అర్థమైందా? అలాగే మనం అందరూ ఇంట్లోనే ఉంటాం. అర్థమైందా? పిల్లవాడు దారి పిల్లవాడిదే, తల్లి దారి తల్లిదే, బాబు దారి బాబుదే, ఎవరి దారి ఆడిదే. అక్కడ ఏముండదు చెప్పండి అమ్మా? నిలకడ తత్వం లేదు.
సమన్వయం లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, అంతా విభజనే. ఎలాగంటే దూరపు కొండల నలుపులాగా. ఎలాగా అందరూ చెప్పాలి. దూరపు కొండనే దూరంగా ఉండి చూస్తే అబ్బో ఎంత నన్నగా ఉందో, అబ్బో ఎంత అందంగా ఉందో, దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అర్థమైందా? ఎన్ని చోట్లు ఉన్నాయో, ఎన్ని తొట్లు ఉన్నాయో చెప్పండి, ఎన్ని వెలుతులు ఉన్నాయో, ఎన్ని లోపాలు ఉన్నాయో. అమ్మ దూరంగా చూసినంత అందంగా ఉంటుందా? దగ్గరికి వెళ్ళి చూస్తే. నెరలిచ్చేసిన పొలాన్ని కూడా దూరంగా చూసినంత అందంగా ఉంటుందా? ఉండదు. దగ్గరికి వెళ్ళి చూస్తే కనపడతాయి. ఏంటి? నెరలో, విచ్చిన నెరలో దగ్గరికి వెళ్ళి చూస్తే కనపడతాయి. ఈరోజు జాగ్రత్తగా గమనించాలి, అర్థం చేసుకోవాలి. నీ జీవితం, దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఎలా ఉంది, నీ సంఘంలో ఎలా ఉంది, దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? విడిపోయినట్టుందా? పేరుకి, లేకపోతే కలుసున్నానన్నట్టుగా ఉందా? లేకపోతే నిజంగానే గమనించాలి, దేవుని వాక్య సంబంధమైనటువంటి నెరవేర్పుతో కూడినటువంటి జీవిత లక్ష్యాల్ని ఆధారంగా చేసుకుని బ్రతకగలిగినదిగా ఉందా? ఒకసారి ఆలోచించాలి. పొలంలో విభజన ఎందుకు వస్తుంది? పొలంలో విభజన ఎందుకు వస్తుంది అంటే మట్టి పిల్లల కింద ఎందుకు విడిపోద్ది పొలం? ఏమి లేకమ్మా? ఏమి లేకమ్మా? గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇంట్లో విభజన ఎందుకు వస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని వాక్యం అనే నీరు నీ గుండెల్లో లేకపోతే మీ ఇంట్లో అసమాధానం ఉంటుంది, నీలో అసమాధానం ఉంటుంది. విభజన సంబంధమైనటువంటి మాటలే నీ నోటి నుండి వస్తాయి, ఆ ఆలోచనలే నీ బ్రతుకులో ఉంటాయి. సంఘములో విభజన ఉందంటే దేవుని బిడ్డలారా, ఎవడు విభజించడానికి సిద్ధపడుతున్నాడో వాడిలో వాక్యం లేదని అర్థం, వాడు భక్తుడు కాదు అని అర్థం. ఇంట్లో గొడవలు సృష్టిస్తున్నారు అంటే గొడవలకు కారణమైనటువంటి వాళ్ళలో దేవుడు లేడు, వాక్యం లేదు, సత్యం లేదు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ద్వారా కలిపేటటువంటి ఆ సమన్వయత్వంతో కూడినటువంటి భారం, బాధ్యత లేదు అని అర్థం. ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ వ్యక్తిలో ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? నీరులాగా కలిసిపోతాడు. చప్పట్ల కొట్టితే అమ్మాయి. ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. అందుకే ప్రియులారా, విభజన అక్కడ ఎందుకుంది అంటే అప్పటిదాకా దేవుని ఆత్మ కార్యం అక్కడ జరగలేదు కాబట్టి విభజన ఉంది, విడిపోవడం ఉంది. ఈరోజు ఏమండి, మనం ఎందుకు మన పరిస్థితులు మనం అనుకున్నట్టుగా ఉండట్లేదు అంటే, ఈరోజు ప్రియమైన దేవుడు, నువ్వు కోరుకుంటున్న సమాధానం నీ ఇంట్లో ఎందుకు లేదంటే, ఇదిగో దేవుని వాక్యం నీలో లేదేమో, ప్రార్థనా జీవితం నీలో లేదేమో, దేవుని ఆత్మ కార్యానికి చోటు నీలో లేదేమో. అందుకే ఏదో పేరుకి చర్చకొస్తున్నానన్న పేరుందంటే అసలు మారాల్సింది, మార్పు చెందాల్సింది నువ్వు కాదా? నీ మనసు కాదా? నీ అంతరంగ స్వభావం కాదా? నీ మనస్సాక్షి కాదా? నిజంగా వాక్యమే కనుక నిన్ను నడిపిస్తూ ఉంటే ఈ రోజు నీ ఇల్లు అటువంటి అగాధంగా ఎందుకు మారుద్ది? అటువంటి అపజయాల వెంట ఎందుకు కొనసాగుద్ది? దేవుని ఆత్మ కలిగినటువంటి, భారం కలిగినటువంటి, ఇదిగో ఒక నాయకుణ్ణి లోయ ముందు నిలబెట్టి, ఇదిగో నరపుత్రుడా, ఈ లోయలో ఏమైనా అద్భుతం జరుగుద్దా అంటే, ప్రభువు యెహోవా నాకేం తెలుసు, నీకే తెలుసు అన్నాడు ఆయన. అయితే నేను చెప్తున్నాను వినో, ప్రవచనమెత్తి మాట్లాడు, ప్రవచనమెత్తి మాట్లాడు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏమండి, ఎముకలకు మొట్టమొదటిగా వచ్చింది ఏంటి? అక్కడ చదవండి. మొట్టమొదటి ఏర్పాటు ఏమిటి అంటే, విడివిడిగా ఉన్న ఎముకలు ఏమైనాయి చెప్పండి? విడివిడిగా ఉన్న ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకుని, ఒకదానితో ఒకటి. ఇప్పుడు మొట్టమొదటి కార్యం ఏంటి చెప్పండి?
మొట్టమొదటి కార్యం ఏంటి చెప్పండి? మహాసైన్యాలు అవ్వాలంటే ఒకదానితో ఒకటి కలవాలి. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నా 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 బాధ్యత నాదే, నా విశ్వాసం నాదే, నా ప్రార్థన నాదే. నీకు తెలియకపోవచ్చు, నువ్వు అర్థం చేసుకోకపోవచ్చు, నువ్వు గుర్తించకపోవచ్చు. నేను ప్రార్థన చేస్తే మా అయ్యగారికి ఏముండదు, గుర్తింపు ఉండదు. నేను పాట పాడినా గుర్తింపు ఉండదు. ఇదిగో దాన్ని సపోర్ట్ చేస్తాడు, ఆని సపోర్ట్ చేస్తాడు, నన్ను కింద ఆడేస్తాడు. అర్థమైందా? ఇటువంటి ఆలోచన విధానంలో ఉండి క్రైస్తవ సంఘం బయటికి రావాలి, బయటికి రావాలి. ఇక్కడ మనం ఒక పాట పాడుకున్నాం, ఏమీ లేదు నా యందు అతిశయించడానికి. చెప్పండి, అతిశయించడానికి ఏమీ లేదు నా యందు. నా అతిశయం. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆ అతిశయం ఎవరిది? అది నీకు ప్రార్థన చేయడం వచ్చేంటి, నీకు పాట పాడడం వచ్చేంటి, నీకు పరిచర్య చేయడం వచ్చేంటి, నీకు దేవునికి ఏదైనా ఇవ్వడం వచ్చేంటి? ఇవ్వడం వచ్చా? అసలు ఏమీ రాదు నీకు, నీ దగ్గర ఏమీ లేదు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు అంటే, నువ్వు మందిరానికి రాగలుగుతున్నావు అంటే, నువ్వు పాటలు పాడగలుగుతున్నావు అంటే, నువ్వు పరిచర్య చేయగలుగుతున్నావు అంటే, నువ్వు దేవుని సేవలో పాలిభాగస్తురాలువై ఉన్నావు, పాలిభాగస్తుడివై ఉన్నావు అంటే నీ వల్ల కలిగింది కాదు, నీ దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన ఆధిక్యత అదే. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. ఇవన్నీ నువ్వు కోరుకుంటే వచ్చినవి కాదు, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినవి. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. అందుకే ఈరోజు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినవి కాబట్టి నీకు ఇచ్చిన వాటి యందు నీ స్వ అతిశయం ఉండకూడదు. అంటే నిన్ను నీవే అభిమానించుకునే ఆలోచన తత్వం నీకు ఉండకూడదు. నీ క్రియల్ని గురించి నువ్వే మెచ్చుకునే ఆలోచన విధానం నీకు ఉండకూడదు. ఇదిగో ఈరోజు నేను ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నాను అంటే, ఇదిగో నేను దేవుని వాక్యంతో పురికొల్పుతున్నానంటే, మేల్కొల్పుతున్నానంటే, ఇది నా జీవితంలో నేను సంపాదించుకున్న ఘనత కాదు, అల్పుడనైన నన్ను ప్రేమించి దేవుడు నాకిచ్చిన కృప. ఈ కృపయందు ఆయనకే మహిమ కలుగునుగాక. ఇది మనం చెప్పాలి, ఇది మనం చెప్పాలి. నీకు అవకాశం వచ్చినప్పుడు నీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని దేవుని మహిమకరంగా మార్చుకో. అంతేగాని అవకాశం లేదని అలగబాకు. ఏం చేయొద్దు, అవకాశాలు లేవని అలగొద్దు. ఎందుకో తెలుసా? అందుకే ఆచారం ఇక్కడ చెప్పాలి, అలిగే ఆచారం ఇక్కడ లేదు. ఇక్కడ ఏ ఆచారం ఉందంటే కలిసిపోయే ఆచారం. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ ఆచారం? కలిసిపోయే ఆచారం. ఎప్పుడైతే దేవుని వాక్యం లోయలోనికి వచ్చిందో, లోయలో విడివిడిగా పడి ఉన్నటువంటి వారందరినీ కలిపేసింది. కలిపేసిందా లేదా? కలిపేసిందా? ఇప్పుడు దేవుని వాక్యం నీలోకి వచ్చాక కలిసిపోయావా? కలిసిపోయావా? కలిపేసుకున్నావా? నేను ఎందుకు వెళ్తాను? అయితే దాన్ని రమ్మానండి, నేను రాను. నేను ప్రార్థన చేస్తాను, నేను క్షమిస్తాను, నేను రాను. నేను క్షమిస్తాను, నేను రాను. ఇదేంటిది? నేను క్షమిస్తాను, నేను రాను. నీకు ఎక్కడో ఏముంది? పెడసరితాను, పేడముఖం, పెడకముఖం చెప్పాలా? ఇవన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయా? ఏమా ఉందా? ఆ పెడసరితనం. ఈరోజు క్రైస్తవ సంఘంలో పెడసరితనం, గడసరితనం ఉండకూడదు. క్రైస్తవ సంఘం అంటే ఎలాంటిది అంటే, విడిపోయినటువంటి ప్రతి భాగాన్ని కలిపేయాలి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి.
అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు ఓటమి ఎరుగని ఘన కార్యాలెన్నో చేయి విడచునా అసాధ్యాలెన్నో శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు. కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు. కనికరా అసమానుడైన వాడు అవమాన ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల శత్రువే నీ స్థితి చూచి అతిశయ పడుతున్నా. మృంగివేయ నిలచిన అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన. శత్రువే నీ స్థితి చూచి అతిశయ పడుతున్నా. సింహాలని ఎదుటే మృంగివేయ నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. నాకేల కృంగిపోకుమా. తేరి చూడు అగ్నిలో నిలిచెను నీకై. నిన్ను అప్పగించడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు. కనికరా
నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే, నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర కనికరపూర్ణుడే, నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమాన ఓటమి ఎరుగని ఓడిపోనివాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం పోనేవాడైనా అందరూ చెప్పాలి, ఇంకొంచెం గడిగి చెప్పాలి. ఓడిపోతున్నానని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? సంవత్సరాల తరబడి ఓడిపోతున్నాను ప్రభువా, ఈ మాయదారుడు వల్ల ఓడిపోతున్నాను ప్రభువా. ఎవరి వల్ల? ఎవడా మాయదారుడు? మీ ఆయన? ఎవరా ఎవరా చెప్పండి. ఏమ్మా, ఈ పిల్లల వల్ల ఓడిపోతున్నాను ప్రభువా, ఈ సమాజాన్ని బట్టి ఓడిపోతున్నాను ప్రభువా, ఓటమి అంచులో ఉన్నాను ప్రభువా. చేస్తున్నావా ప్రార్థన? అలాగా చేస్తున్నావా? చేయబాకు, అలాగా చేయబాకు. నేను ప్రకటించే దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నీలో ఉండి నిన్ను గెలిపించే దేవుడు. చప్పట్లు కొడదాం, మహిమపడదాం. అసాధ్యాల్ని సుసాధ్యం చేసి చూపించగలిగిన దేవుడు. నీకేదైనా సాధ్యం కావట్లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా సాధన చెయ్యలేదు అని అర్థం. సాధన చేయట్లేదంటే ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకోలేదని అర్థం. అర్థమైందా? నీకు స్తోత్రం చెప్పడం ఒకటి, నీ ప్రార్థన చేయడం ఒకటి వస్తే, ఓ పాట పాడటం వస్తే ఇక నిన్ను ఎవరు పట్టుకోలేరు. అర్థమైందా? ఎందుకంటే నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు అనుకో, చేయలేని దాన్ని చూసి ఏమంటావు అంటే నవ్వుకుంటూ ఉంటావు మనసులో. ఏమని? అది నాకంటే ఎక్కువ ప్రార్థన ఎక్కడ బాగా చేయగలుగుతుంది? నువ్వు పోటీ. ఎవరికి పోటీ? పాపం ఆ మనిషికి నువ్వంటే పోటీ ఉండదో తెలియదు, కానీ నువ్వు పోటీ పెట్టుకుంటావు. ఎవరి మీద? నీకు గట్టినోళ్ళ మీద, నీ పన్నోళ్ళ మీద. అర్థమైందా? తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే నీ సహవాసులతో ఏమైనా షేర్ చేసుకుంటా తెలుసా? ఇదిగో ఆ రాణి బాగా పాడిందా పాట, నేను బాగా పాడినా. ఇప్పుడు ఎవరు ఈ దిక్కుమాల లెక్కలు ఎందుకు? ఈ దిక్కుమాల లెక్కల్లో అర్థమైందా? డొక్కలన్నీ ఖాళీ అయిపోతున్నాయి అన్న సంగతి తెలుతులేదు నీకు. పక్కలన్నీ జారిపోతున్నాయి అన్న సంగతి నీకు తెలుతులేదు. అర్థమైందా? ఇదిగో నీకు పోటీ ఎవరు కాదు, నీకు పోటీ ఎవరు కాదు చెప్పాలి. నీకు పోటీ నీ సహోదరి కాదు, నీకు పోటీ ఈ లోకం కాదు, నీకు పోటీ ఈ వ్యవస్థ కాదు, నీకు పోటీ ఈ సంఘములో ఉన్న ఎవరు కాదు. ఈ సంఘములో ఉన్న వాళ్ళు నీ ఇంటి వారి కంటే ఒక మెట్టు ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు. ఎందుకో తెలుసా? నీ ఇంటి వారి సంరక్షణ చూసుకోవడానికి నువ్వున్నావు. నిన్ను ఇక్కడున్న వారిని సంరక్షించడానికి దేవుడే ఈ ఇంటికి యజమానుడై ఉన్నాడు. కొడతావా చప్పట్లు గట్టిగా? అందుకే నీవు సంపాదించుకున్న నీ ఇంటి కంటే ఈ ఇంట ఉన్న సహోదరుడే భేష్ మేటి. ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. ఈ సత్యం నీకు తెలుసా? ఇలా బ్రతకాల్సిన నీవు ఎవరి మీద అతిశయిస్తావు? ఎవరి మీద పోటీ పెట్టుకుంటావు? ఎవరిని విమర్శిస్తావు? ఎవరిని తక్కువ చేస్తావు? ఇదేనా
ఎన్నాళ్ళ క్రైస్తవ జీవితంలో నీవు నేర్చుకున్న యథార్థమైన భక్తి, నా దేవుడు కోరుకునే భక్తి, క్రైస్తవ సంఘమా ఏ రోజైనా ఆలోచించావా? ఈరోజు ఒక ఇంట్లో 4 పిల్లలుంటే 4 పిల్లల్లో పెద్దవాడు, పెద్దమ్మాయి, ముందు పుట్టిన అమ్మాయి, వెనకాల పుట్టిన చెల్లికి, తమ్ముడికి ఏమి నేర్పిస్తుందో తెలుసా? అన్నం తినిపించటం నేర్పిస్తుంది, తినటం నేర్పిస్తుంది, బట్టలు వేసుకోవటం నేర్పిస్తుంది, స్నానం చేయించడం నేర్పిస్తుంది. 30 సంవత్సరాల నుండి సంఘంలో ఉన్నానన్నావు, ఏ రోజైనా క్రొత్తగా దేవుని ప్రేమను తెలుసుకుని వచ్చి దేవుని సన్నిధిలో మీ అందరి ప్రేమను చూచి మీ ప్రేమలో మమేకమై దేవుని కోసం, సంఘం కోసం మరింతగా బలంగా తయారవటానికి ప్రయత్నం చేస్తున్న అలాంటి తల్లి, చెల్లి, తమ్ముణ్ణి నీ సొంత చెల్లి పట్ల ఉన్న బాధ్యత చూపించినట్టుగా, నీ కుటుంబంలో ఉన్న చిన్నవాడి మీద చూపించినంత శ్రద్ధ చూపించినట్టుగా, ఈ సంఘములో చిన్నతనంలో ఉన్న, ఆత్మీయ చిన్నతనంలో ఉన్న నీ సహోదరుల వంటి వారు, నీ తమ్ముళ్ళ వంటి వారు, నీ చెల్లెళ్ళ వంటి వారికి నిజంగా నీ నుండి ఇలాంటి ప్రోత్సాహమే ఇస్తున్నావా, లేకపోతే విమర్శిస్తూ బతుకుతున్నావా? ఎలాగా? 30 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను. మా అయ్యగారికి నా మీద లేదు. నిన్నగాక మొన్న వచ్చాడు, నిన్నగాక మొన్న వచ్చింది, చుట్టూ తిరిగేస్తున్నాడు, అతమానం వెళ్ళిపోతున్నాడు. కొత్త కదా ఏంటంట? అమ్మా నువ్వను, దీనికంటే 15 సంవత్సరాల ముందు పుట్టాను, మా బాబు అతమానం దాన్నే ఎత్తుకుంటున్నాడు, నన్ను ఎత్తుకోకుండా. మీ బాబు 15 సంవత్సరాలు వచ్చి నిన్ను ఎత్తుకుంటే చచ్చూరుకుంటాడు. ఇంక ఎత్తుకోవడానికి కూడా ఏముండదు. చెప్పమ్మా, చెప్పరేటమ్మా, చెప్పనమ్మా. నిజమేనా? ఎంత ఫూలిష్గా ఆలోచిస్తున్నాం మనం, ఎంత హేయమైనటువంటి మనస్తత్వం ఇది. ఈరోజు క్రొత్తగా ఎవరైనా సంఘంలోకి వస్తే మనకేముండాలి? కలుపేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వేసుకోవాలి, కలిపేసుకోవాలి. అమ్మకి ఎత్తుకునే ఖాళీ లేకపోయినా, నాన్నకి ఎత్తుకునే ఖాళీ లేకపోయినా, ముందు పుట్టిన పిల్లలు ఎత్తుకుని తిప్పేస్తూ ఉండాలి. ఒకళ్ళ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వీళ్ళు ఎత్తుకుని తిప్పుతూ అలా ఉంచండి. వచ్చినోళ్ళని ఎత్తుకుని తిప్పాలంట, ఇంతకు ముందు పుట్టినోళ్ళని మేమే ఎత్తుకుని తిప్పాలంట. ఉండాలా చావాలా? చెప్పరేటండి అమ్మా. ఇది అందరూ వచ్చి మా మేళ్ళ మీదే ఎక్కితే ఇవి ఉండాలి కదమ్మా. చెప్పరేటమ్మా? స్తోత్రం చెప్పండి. తప్పు కదా అలా ఆలోచించడం? తప్పేనా? తప్పున్నారా? అర్థమైంది? తప్పే, ముమ్మాటికి తప్పే. ఎందుకంటే సంఘం, దేవుని పిల్లరా, ఎట్లుండాలి అంటే కలుపుకోవాలి. ఎట్లుండాలి? కలుపుకోవాలి. సంఘములో విభజన రాకూడదు. ఈరోజు దేవుని పిల్లలరా, ముగించేస్తాను, కానీ ఈ సబ్జెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వాల, కానీ టైం అయిపోయింది అమ్మా. అంచేత జాగ్రత్త గమనించాల్సినటువంటి విషయం. అందుకనే ఈరోజు దేవునికి కావలసింది ఏమిటి అంటే ప్రజలు కాదు. ఎవరు కావాలి? సైన్యములు. ఎవరండి? సైన్యములు. ఈరోజు క్రైస్తవ సంఘములో ఉన్నది ఎవరో తెలుసా? దైవజనుడు సైన్యాల్ని తయారు చేయాలి. తమ్ముడో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. సైన్యాన్ని తయారు చేయాలి దైవజనుడు.
దైవజనుడు ఎలాంటి వాడు అంటే కమాండర్, నాయకుడు. నాయకుడు ఎవరిని తయారు చేయాలి? సైన్యాన్ని, నాయకుల్ని తయారు చేయాలి. ఎవరిని చెప్పరేటండి? నాయకుల్ని తయారు చేయాలి. నాన్న ఎవరిని తయారు చేస్తున్నాడు? నాన్న చెప్పరే అమ్మా, నాన్న ఎవరిని తయారు చేస్తున్నాడు అంటే నాకేం వినపడుతుంది అమ్మా? అమ్మ నాన్న ఎవరిని తయారు చేస్తున్నాడు? నాన్నలను తయారు చేస్తాడు. ఎవరిని? నాన్న. మా నాన్న నన్ను నాన్నగా చేశాడు. మా నాన్న నన్ను, మీ అమ్మ మిమ్మల్ని చెప్పండి చేసిందా? మరి ఇప్పుడు క్రైస్తవ సంఘంలో నాయకుడు ఎవరిని చేయాలి? నాయకురాళ్ళని తయారు చేయాలి. ఆలోచన విధానం ఏంటంటే సంఘం, ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుని దర్శన భారాన్ని భుజానికి ఎత్తుకోవాలి. దేన్ని? దైవజనుని దర్శన భారం భుజానికి ఎత్తుకోవాలి. అర్థమైందా? పరిచర్య అయ్యగారిది, ప్రార్థన అయ్యగారిది, వాక్యం అయ్యగారిది, చర్చి కట్టడం అయ్యగారిది. చెప్పరేటమ్మా, అన్నీ అయ్యగారియే. మరి మందేంటి? మందేంటంటే ఆ ఇడిపోయిన ఎముకల్లాగా, ఏమీ చేయలేని వాళ్ళలాగా, జీవోత్సవాల్లాగా చూస్తూ ఉండడమా? కాదు. ఈరోజు మీరు దేవుని కోసం ఉపయోగపడే మహాసైన్యాలుగా మారాలి. మీ ద్వారా ఈ పల్లెను ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు మహాసైన్యాల వలె పులకరించేలాగా చేయాలి. చప్పట్లు కూడా దేవుని మహింపరచాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఏమండి, దేవుని ఆత్మ మనలో ఉంటే విడిపోయిన వారిని కలుపుద్ది. దేవుని ఆత్మ మనలో ఉంటే జవసత్తాలు లేనటువంటి ఎముకల్లోనికి జవసత్తాలు రప్పించినటువంటి దేవుని ఆత్మ క్రియాశీలకమైన పాత్ర ఏ విధంగా పోషించి మహాసైన్యాలయ్యేలాగా చేసి దేవునికి ఉపయోగపడేలాగా, నాయకుడి ఆలోచనను అనుసరించి నలిచేలాగా ఏ విధంగా తయారు చేయటం అక్కడ జరిగిందో అలాగా ఈనాడు క్రైస్తవ సంఘం మారాలి. ఈనాడు క్రైస్తవ సంఘం దేవుని కొరకు అలా నిలబడాలి. ఈనాడు క్రైస్తవ సంఘంలో ప్రతి విశ్వాసి నాయకుని ఆలోచన విధానాన్ని భుజానికి ఎత్తుకుని ఆ దర్శన భాగంలో తమ వంతు పాత్ర పోషించి దైవ కార్యాన్ని మీ కుటుంబాల్లో, మీ సంఘ జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో చూచి వాటమి లేని మహనీయులం వలె క్రీస్తునందు సాగిపోదగినటువంటి ఆత్మకార్యం క్రీస్తునందు మీ జీవితంలో నెరవేర్చి జరిగించి మీలో ఉన్న లోపాన్ని ఒప్పించి మీ తప్పిదాల విషయంలో సరి అయినటువంటి పశ్చాత్తాపాన్ని మీ జీవితంలో కలిగి జీవించటం ద్వారా, క్రీస్తు మీలో వసించటం ద్వారా మీ కుటుంబ జీవితంలో విజయం, సంఘ జీవితంలో విజయం. గమనించాలి, ఈ సమాజాన్ని పురికొల్పేటటువంటి విషయంలో ప్రభువు కోసం మరింత ఆత్మీయ నడిపింపునిచ్చి దేవుడు నడిపించి మిమ్మల్ని వాడుకునేలాగా తయారు చేసి నిలబెట్టును గాక. ఆమేన్. తలలో వంచండి, కండ్లు మూసుకోండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.